ఒక అడవిలో ఒక చెట్టు కింద ఎవరో ఒక చెట్టు మొద్దుని వేలాడదీశారు. ఆ దారిలో వెళ్తున్న ఒక ఎలుగుబంటికి అది అడ్డంగా అనిపించి కొంచెం మెల్లగా తోస్తుంది. అది తిరిగి వచ్చి ఆ ఎలుగుబంటి షోల్డర్ కి తగిలింది. ఆ చిన్న దెబ్బ ఎలుగుబంటికి చాలా కోపం తెప్పించింది. నన్నే తిరిగి కొడతావని ఈసారి ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఆ మొద్దుని తోస్తుంది. ఆ మొద్దు ఇంకా వేగంగా తిరిగి వచ్చి ఆ ఎలుగుబంటికి తగులుతుంది. ఈసారి పెయిన్ ఇంకా ఎక్కువగా వస్తుంది అండ్ ఆ ఎలుగుబంటి కోపం దానికంటే ఇంకా చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఎలాగైనా ఆ చెట్టు మొద్దుని బ్రేక్ చేయాలని ఫిక్స్ అయి తన టోటల్ స్ట్రెంత్ తో చాలా గట్టిగా ఒక దెబ్బ కొడుతుంది. ఆ చెట్టు మొద్దు చాలా పైకి వెళ్లిపోతుంది. ఒక్క సెకండ్ ఆగి నేరుగా వచ్చి ఆ ఎలుగుబంటి తలకి ఢీకొంటుంది. ఒక్క దెబ్బతో ఆ ఎలుగుబంటి చనిపోతుంది. ఇక్కడ ఎలుగుబంటి చనిపోయింది ఆ చెట్టు మొద్దు వల్లనే. కానీ ఆ చెట్టు మొద్దుకి ఆ పవర్ ఇచ్చింది ఎవరు? ఎలుగుబంటి ఒక రియాక్షనే కదా. దీన్ని సైకాలజీలో ఫెస్టింగర్స్ లా అంటారు. నిజానికి మనల్ని బాధ పెట్టే చాలా విషయాలకి పవర్ ఉండదు. మనమే వాటికి ఆ పవర్ ని ఇస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని రెచ్చగొట్టేలా మాట్లాడినా లేదా మనపై కోపంగా చూసినా దానికి వెంటనే పట్టించుకుని రియాక్షన్ ఇస్తే మనమే వాళ్ళని చాలా పవర్ఫుల్ గా మార్చినట్టు అవుతుంది. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, వేరే వాళ్ళు నొక్కే బటన్స్ కి మీరు రియాక్షన్ ని మార్చుకుంటూ ఉండకండి. మీ లైఫ్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉండాలి. దీనికి మీరు అగ్రి అయితే డూ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్ పవర్ టాక్స్ బై స్వరూప్.